నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనం మల్కాజిగిరిలోని శ్రీ వల్లభ గణపతి దేవాలయంలో ఉన్నాము. మనతో పాటు ఉన్నారు మురళీధర శర్మ గారు. మాట్లాడదాం. మురళి గారు నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. మురళి గారు, నవగ్రహాల దగ్గర మనం ఉన్నాము. నవగ్రహాలకి సంబంధించి ఆరాధన విషయంలో రకరకాల సందేహాలు ఉంటాయి. గురుగ్రహం ఎక్కడండి, చంద్రగ్రహం ఎక్కడండి అని అడుగుతూ ఉంటారు. తెలీదు, అంటే ఎక్కడెక్కడ ఉంటాయనేది తెలీదు. అసలు నవగ్రహ ఆరాధన ఏ విధంగా చేసుకోవాలి, ఎక్కడెక్కడ ఇప్పుడు మీరున్నట్టుగా ఒకసారి చెప్పండి నవగ్రహాల పొజిషన్స్ ఎట్లా ఉంటాయో. సో అది చూసుకుని చక్కగా కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. సో అలాగే ఆరాధన విషయంలో అసలు ఎందుకు చేయాలి అంటే ఏం చెప్తారు? తప్పకుండా అమ్మ. నేను ఇప్పుడు తూర్పుకు తిరిగి ఉన్నాను, గుర్తుంచుకోండి. తూర్పుకు తిరిగి ఉండేటువంటి సందర్భంలో ముందుగా మనకి ఇక్కడ సూర్య భగవానుడు ఉంటాడండి. మధ్యలో సూర్య భగవానుడు ఉంటాడు. ఈ యొక్క సూర్య భగవానుడు ఏమిటి అంటే మనకు ముఖ్యంగా కూడా గవర్నమెంట్ సెక్టార్కు తనుభావము, అంటే మన ఆత్మకు కారకుడు. అంటే ఇంట్లో పెద్దవారు చక్కగా సూర్యుడు మంచి పొజిషన్గా ఉన్నట్టయితే మంచి కుటుంబం నుండి చక్కటి అబ్బాయి కానీ చక్కటి అమ్మాయి కానీ వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది అని మనం ఊహించుకోవచ్చు ఆ యొక్క చార్ట్ చూసి. అయితే ఇక్కడ సూర్యుడు సప్తమాది కానీ అష్టమాది కానీ ఉంటే కొంత ఇబ్బందికర పరిస్థితిలో ఉంటుంది. ఇక ముఖ్యంగా చంద్రుడు ఏంది అంటే సూర్యునికి మనకు ఆగ్నేయం మూలకంగా సూర్యునికి మనకు ఇటు రైట్ సైడ్ చేయి దిక్కుంటాడు చంద్ర భగవానుడు. మనస్సుకు కారకుడు. సూర్యునికి రెండో నెంబరు, మొదటి నెంబరు సూర్యుడు, రెండో నెంబర్ చంద్రుడు, ఇటు ఆగ్నేయములలో ఉంటాడు. ఓకే. చంద్ర భగవానుడు ఏమిటి అంటే మనకు డబ్బుకు మనస్సుకు కారకుడు. అదేవిధంగా కొంత చర్మానికి సంబంధించింది కూడా కారకుడు. అదేవిధంగా మాతృకారకుడు. అదేవిధంగా ఇంటికి అధిపతి. మనం ఒక ఇల్లు తీసుకోవాలి అనుకున్నా కూడా చంద్రుడు మంచిగా ఉండాలి మన జాతకంలో. అమ్మాయి యొక్క జాతకంలో చంద్రుడు మంచిగా ఉంటేనే మ్యారిటికల్ లైఫ్ బాగుంటుంది. ఇక మూడవది, ఇక్కడ మనకు చంద్రునికి ఆపోజిట్లో మనకి ఇక్కడ దక్షిణం వైపుగా చూసేటువంటి స్వామి ఒక్క కుజుడు మాత్రమే. మూడో నెంబరు కుజుడు మనకు ఎగ్జాక్ట్లీ సూర్య భగవానునికి రైట్ సైడే ఉంటాడు ఇక్కడ. కనుక ఇతనే కుజుడు. కుజ అరిష్టేతు సంప్రాప్తే కుజ పూజాంచకారయేతు కుజ ధ్యానం ప్రవక్ష్యామి రుణ రోగ పీడోపశాంతయేతు. రుణానికి రోగానికి అధిపతినే కనుక మనం ఈయనను పూజించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇంకా చాలా ఉంటుంది. 2-3 విషయాలు మాత్రమే చెప్తున్నాను. కుజుడు అంటే ల్యాండ్ రిలేటెడ్ కానీ, అదేవిధంగా ఒక పరస్త్రీ వ్యామోహం కానీ, ఇలా చాలా ఉండేటువంటి పరిస్థితులు. ఇక మరొక విషయము ఏమిటి అనుకుంటే దాని తర్వాత బుధుడు మనకు సూర్యునికి ఇటు లెఫ్ట్ సైడ్ ఈశాన్య మూలకు ఉండేటువంటి స్వామివారు యొక్క బుధగ్రహము. ఈ యొక్క బుధగ్రహం అంటేనే మేనరికానికి కారకుడు, మామకు కారకుడు. మన మేనమామకు కానీ మేనరికానికి కానీ, అదేవిధంగా వ్యాపారానికి కానీ అధిపతి. చక్కటి వ్యాపారం కానీ చక్కటి మాట్లాడాలన్నా కూడా బుధుని అనుగ్రహం కావాలి. ఇక 5వ గ్రహం ఏమిటి అనుకుంటే మనకు ఎగ్జాక్ట్లీ సూర్య భగవానునికి లెఫ్ట్ సైడ్లో ఉంటాడు ఈ యొక్క గురుగ్రహం. అంటే బుధుని పక్కనే ఉంటాడు. ఇతడు ఉత్తరం వైపుగా చూస్తూ ఉంటారు. బుధుడు గురువు రెండు కూడా ఉత్తరం వైపుగా చూస్తూ ఉంటారు. ఇద్దరిని కూడా గమనించుకోండి. 1వ నెంబరు సూర్యుడు, 2వ నెంబరు చంద్రుడు, 3వ నెంబర్ వచ్చేసి కుజుడు, 4వ నెంబర్ బుధుడు, 5వ నెంబరు గురువు. ఓకే. ఈ గురువు ఏమిటి అంటే జాబ్ రిలేటెడ్ కానీ, సంతాన రిలేటెడ్ కానీ, పుత్ర సంతానానికి సంబంధించింది కానీ అన్నిటికీ గురుగ్రహము అధిపతి కనుక గురువును మనము ఇడిదిక్కుగా చూసేటువంటి గ్రహంగా భావన చేసుకోండి. ఇక మోస్ట్ పవర్ఫుల్ శుక్రగ్రహము మనకు వచ్చేసి తూర్పు వైపే చూస్తుంది. ఎగ్జాక్ట్లీ సూర్య భగవాను యొక్క ముందు ఉంటుంది. సూర్య భగవానునికి ముందుగా ఉండేటువంటి గ్రహము శుక్రగ్రహము.
పురుషునికి వివాహం కావాలన్నా సంతానం కావాలన్నా శుక్రుని అనుగ్రహం కావాలి. కనుక శుక్రగ్రహము మనకు 6వ నెంబర్గా కూడా చెప్పడం జరుగుతుంది. ఎగ్జాక్ట్ సూర్యుని ముందు ఉంటుంది. ఓకే, నెక్స్ట్ బిగ్ బాస్ 8వ నెంబరు 7వ నెంబరు ఈ యొక్క శని గ్రహము చక్కగా కూడా అన్నిటికంటే నల్లగా ఉంది కదా, మొత్తం నువ్వుల నూనె పోసి వెళ్ళిపోయారు. మరి ఇక్కడ శని భగవానుడు ఉన్నాడండి. 7వ నెంబరు మనకు చక్కగా కూడా శని గ్రహము అంటేనే అందరికి ఒక భయము. ఏలినాడు శని, అష్టమ శని ఇవన్నీ కూడా కనుక ఏం బాధపడద్దు, జర ఈగో మనిషి అంతేగాని నేను ఎక్కువగా పూజించద్దు. వాస్తవం వచ్చి జస్ట్ నమస్కారం చేసుకుంటే సరిపోతుంది. ఓ నువ్వుల నూనె ఇవన్నీ వేసినా కూడా ఆయనకు చిరాకు. వాస్తవానికి కూడా కనుక జస్ట్ నమస్కారం చేసుకొని మీ తప్పులు ఏమైనా ఉంటే తనకు చెప్పుకోండి, నేను ఈ తప్పు చేశాను, నన్ను ఒక్కసారి క్షమించు, జర కొంచెం పశ్చాత్తాప భావంతో ఈ తప్పును ఒప్పుకొని తన అనుగ్రహాన్ని కోరండి, తప్పకుండా ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకు రాహుగ్రహము. ఇక మనకు 8వ గ్రహం వచ్చేసి రాహుగ్రహము. ఇది శని భగవానునికి మనకు లెఫ్ట్ సైడ్ ఉంటుంది. శని భగవానునికి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది రాహుగ్రహము. దీనికి వచ్చేసి మనకు మినుములు ఎక్కువ కూడా ప్రీతికరం కనుక మినప పిండితోని దీపారాధన చేసుకోండి, అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. ఉన్నది లేదు అని, లేనిది ఉన్నది అని చెప్పి మనకు ఒక భావన మాయలో పడేసేటువంటి గ్రహమే ఈ యొక్క రాహుగ్రహము. ఇతనికి ఏమిటి అంటే మనకు తల ఒక్కటే ఉంటుంది, కింది భాగం ఉండదు. కనుక ఏదున్నా కూడా ఒక కోరిక మాత్రం ఇక్కడ ఉంటుంది. కోరిక అంటే ఏదో ముఖం మందమే ఏదో కోరిక ఉంటుంది, కానీ కిందికి వెళ్ళిన తర్వాత ఏందన్నది అర్థం కాదు. కనుక కోరికలు ఎక్కువ అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. ఇక చిట్ట చివరిది కేతుగ్రహము. ఈ యొక్క కేతుగ్రహానికి తల ఉండదు, కింద పార్ట్స్ ఉంటుంది, తల ఉండదు అంటే సర్పం. కనుక కేతువు కొంచెం పంచమాత ఉన్నా కూడా, లేదా కేతువు బాలేకున్నా కూడా మోక్షం ఉంటుంది కేతుగ్రహంలోనే. కానీ కేతువు పంచమాత ఉంటే కాస్త పీసీఓడి కానీ ఇలాంటి పరిస్థితులు ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ కేతువును మీరు మోక్షం అంటే కేతువుని ప్రసన్నం చేసుకోవాలనుకుంటే గణపతి ఆరాధన చేయాలి. రాహువును ప్రసన్నం చేసుకోవాలనుకుంటే దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన చేయాలి. కనుక నవగ్రహాలకు సంబంధించి ఎప్పుడైనా కూడా మీరు ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయచ గురు శుక్ర శనిభ్యక్ష రాహవే కేతవే నమో నమః అనేటువంటి మంత్రాన్ని చెప్పుకొని సూర్యుని ముందు నుంచి 9 ప్రదక్షిణాలు చేసిన తర్వాత శనికి సంబంధించి అనుగ్రహం కోసం మళ్ళీ శని భగవాను ముందు నిలబడి సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం అని చెప్పి 18 సార్లు స్వామి ముంగట చెప్పుకొని మరలా ఒక 9 ప్రదక్షిణాలు చేయాలి. కాళ్ళు కడుక్కోవాల్సినటువంటి అవసరం లేదు. మీరు ఎప్పుడైతే నువ్వుల నూనెతో అభిషేకం చేస్తారో అప్పుడే కాళ్ళు కడుక్కోవాలి. కనుక నవగ్రహాలు వీటికి సంబంధించి చక్కగా మంచి ఫలితాన్ని పొందాలని చెప్పి భావన చేస్తున్నాను. అద్భుతం అండి, చాలా చక్కగా వివరించారు. ఖచ్చితంగా చిన్నది ఇంకా చెప్పింది వీరే పరిపాలిస్తూ ఉంటారు మన జీవితాన్ని. ఖచ్చితంగా ఎంతో కొంత కదా చాలా పాత్ర వహిస్తూ ఉంటారు వీళ్ళు. కాబట్టి ఖచ్చితంగా వీరి ఆరాధన ప్రతి ఒక్కరూ కూడా చేసుకుని వీరి అనుగ్రహాన్ని పొందాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా కృతజ్ఞతలండి. నమస్తే.